వాడి భోజనాన్ని నువ్వు వాడింట్లో ఉండి తినొచ్చు. నాకేం తప్పనిపించలేదురా. నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి. నువ్వు బాగుంటే అంతే చాలు. నేను వెళ్తాను కదా. పాప మజ్జిగ పోసుకో. హే, అన్నం తినకుండా ఏం చేస్తున్నావు? తినమ్మా. నేను మిమ్మల్ని చూడలేదండి. మీరే తెలుసుంటే నేను పోసేదాన్ని కాదు. ఏం చేయాలో తెలియదే. పర్వాలేదంటారు, మసుతున్న నీళ్ళు కదా పోసారు. ఇలాగే ఏదో ఒకటి చేసేస్తూ ఉంటాను. అయ్యా, ఇల్లు చూసేంత స్పీడ్ కట్టేస్తున్నారు. అయ్యా, అటు చూడండి. అదృష్టం, ఏం జరగలేదు. పర్వాలేదు, ఉండండి, తుడుస్తాను. నాకేం కాలేదు. అయ్యో, ఏమిటండి ఇది? ఈ దెబ్బ నుంచి ఇంకా రక్తం కారుతూనే ఉంది. లోపలికి రండి, మందేస్తాను. వద్దు, పర్వాలేదు. లేదు, పర్వాలేదు, రండి. వద్దు, నేను రమ్మంటున్నాను కదా, రండి. వద్దు, నేను రండి, రమ్మనానా? రాముగాడి ఇల్లు పోయింది, ఆడి పెళ్ళాము దక్కకుండా పోయింది. ఇద్దరు జంటగా లోపలికి వెళ్ళారే. ఏం జరుగుతుందో ఆలోచన చూసావా? వీళ్ళని ఎలా లొంగ తీయాలో నాకు బాగా తెలుసు. ఇంకా చూడటానికి ఏముందిరా, తొందరగా పో. ఎంత ఖరీదు చెప్తున్నారో. నీకు ఓ మొగతోడు కావాలి. ఇంత దెబ్బ తగిలింది, కత్తి విసిరిన వాడి మీద కోపం రాలేదా? రాలేదు. ఏ? వాడి ప్లేస్లో నేను ఉంటుంటే ఇంతకంటే ఎక్కువ చేసేవాడిని. అది వదిలేండి. ఇప్పుడు మీ మీద వేడినీళ్ళు పోసాను కదా, నా మీద కూడా కోపం రాలేదా? లేదు. ఏ? నువ్వు తెలియకుండా చేసావు. అప్పుడు వసంత మీద మాత్రం ఆ రోజు ఎందుకు అంత కోపం వచ్చింది? తను తప్పని తెలిసి చేసింది, పైగా అది న్యాయమని వాదించింది. తను చాలా మంచిది. తనెందుకు ఇలా గయ్యాళిగా మారిందో తెలుసా? వాళ్ళ నాన్న ఓ పెద్ద తాగుబోతట. రోజు 4-5 వచ్చి తాగేసి గొడవ చేస్తుండేవాడట. వచ్చిన వాళ్ళు తను ఓణి కట్టే వయసులో ఉన్నప్పుడే తనతో తప్పుగా నడుచుకోవడానికి ప్రయత్నించేవారట. వాళ్ళ నుంచి తప్పించుకోవడానికే తను ఇలా గయ్యాళిగా మారిందట. ఆస్తంతా తాగి తగలేసి వాళ్ళ నాన్న చనిపోయాడు. ఉన్నది ఒక తమ్ముడు. వాణ్ణి పెంచి పెద్ద చేయాలని టీ కొట్టి పెట్టి ఇలా కష్టపడుతోంది. ఎంత గయ్యాళిగా ఉన్నా ఇంకా వెధవులు తన వెనకాలే తిరుగుతుంటారని అప్పుడప్పుడు నాతో చెప్పుకుని ఏడ్చేది. పాపం, ఏం చేద్దాం? మగాళ్ళ మీదున్న కోపంతోనే తను ఇలా ప్రవర్తిస్తోంది. అందుకని మగాడిలో ప్రవర్తించకూడదు, ఆడదారిలో నడుచుకోవాలి. అయినా ఆ రోజు మీరు చేసింది అందరినీ నీలా అనుకోవద్దు. తను చేసిన తప్పే. మరి మీరు చేసింది తెలీదు. మీరెప్పుడొచ్చారత్తయ్య? నేనెప్పుడొస్తే నీకేంటంట? అవును, నాకు తెలియక అడుగుతాను, నీకు వయసు ఎంత? ఏ? నువ్వు జీవితాంతం ఇలాగే ఉండిపోతావా? ఎంతసేపు ఆ టీ కొట్టి దాని గురించి మాట్లాడావే, నీ గురించి మాట్లాడుంటే అవన్నీ అర్థమయ్యే వాళ్ళకి అర్థం అవుతాయి. నీకు ఓ మొగతోడు కావాలి. ఇదిగో వసంత, టీ గ్లాసు. మళ్ళీ కనపడదని వెతుక్కుంటా. ఇదిగో 2 ఇడ్లీ, 1 వడ, 1 టీ. డబ్బులు తీసుకుని మిగతా చిల్లర ఇవ్వు. ఇదిగో మిగతా 5 రూపాయలు. అయ్యో, కాయినా? ఇక జీవితంలో కాయినే ముట్టుకోకూడదని ఒట్టు పెట్టుకున్నాను. ఇస్తే 100 ఇవ్వు, లేకపోతే టిప్స్ గా నువ్వే ఉంచుకో. 100 అయితే కాలదు కదా. బ్రదర్, ఏమైంది? కాలిందిరా. కొట్టుకుంటూ నడుస్తున్నాను. ముందు నిన్ను కొట్టాలరా. చెప్పు. తప్పైపోయింది, ఎత్తేవద్దు. కాపీ అంతా లారీ వాడి వల్ల వచ్చింది. ఎంత పొగరో వాడికి. వాడి నోట్లో కొరివి పెట్ట.
అవును, దీనికేం తక్కువ లేదు. తినడానికి వచ్చావా చూడడానికి తినరా తినరా బుద్ధి లేని విధవా. మ్, నేను చేసిన తప్పే, నన్ను క్షమించు. యో చిల్లరయ్యా. లెక్కలో రాసుకో, అప్పుడప్పుడు వచ్చి జమ చేసుకుంటాను. అసలు నీది మానవ జన్మాల 100 రూపాయలు ఇచ్చి చిల్లర తీసుకోకుండా వెళ్తున్నాడు. ఏయ్, చూడరా తినొచ్చు తర్వాత. వచ్చేసాడు డబ్బా కారేసుకుని. ఏంటి అరిచెల్దాని వచ్చారా? అదే చెప్పాను 6 నెలల్లో ఇస్తానని. ఇలా 2 నెలలు వస్తే ఎలా? అప్పు తీసుకోకూడదు, తీసుకుంటే ఇంతే. ఏంటి పారిపోతావా? ఊరికే వెంటాడు. యో అక్కడ కూర్చుని ఉన్నారు. తెలుసు. నమస్కారం అండి. మీకు డబ్బులు ఇచ్చారు చక్రవర్తి గారు. నేను ఆయన కొడుకునండి. నా పేరు రాజా. అయితే ఏంటి, మీ నాన్న డబ్బులు మనం పంపారా? ఈ ఆర్సీ బుక్ మీకు ఇవ్వమని చెప్పారు. ఆ లారీ ఇకపై మీకే సొంతం. అదే అక్కర్లేదు, డబ్బును వడ్డీతో ఇచ్చి తర్వాత తీసుకుంటాను. ఆయన ఊరికే ఇవ్వక్కర్లేదు. దయచేసి తీసుకోండి. డబ్బు ఇచ్చి తీసుకుంటానుగా. ఇది నాన్నగారు ఆఖరి కోరిక. పోయిన నెలలోనే నాన్నగారు చనిపోయారు. ఆయన చనిపోవడానికి ముందు రోజు నన్ను పిలిచి ఈ పని చేయమన్నారు. అన్ని పనులు పూర్తి చేసి రావడానికి 4 రోజులు అయిపోయింది. మీ గురించి చాలా చెప్పారు. వాడు మంచోడరా, అందరికీ మంచిగా చేస్తాడు, వాడి దగ్గర డబ్బు తీసుకోకూడదు, వాడికి ఇది పెళ్లి కానుకగా ఇచ్చేయరని నాతో చెప్పారు సార్. తీసుకోండి తీసుకోండి, అప్పుడే ఆయన ఆత్మ శాంతిస్తుంది. ప్లీజ్. ఇందులో 5 పొట్లాల బిర్యానీ ఉంది. బిర్యానీ అంటే మీకు చాలా ఇష్టమట కదా. వాడిని చూడడానికి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళరా అన్నారు, అందుకే తీసుకొచ్చాను. వస్తానండి. నాన్నగారు లేరు కదని ఆలోచించకండి. మీకు ఎప్పుడు డబ్బు అవసరమైనా వచ్చి నన్ను కలవండి. వస్తాను. ఏమండి టీ? రాతి మనిషి అనుకున్నాను, నీకు మనసుందన్నమాట. ఎవరో చనిపోయారన్నారు, ఇంకేమవుతారు? ఊరికి అదే తెలుసుకుని బాధపడకు. అందరం ఏదో ఒక రోజు అక్కడ పోవాల్సిన వాళ్ళమే. కాకపోతే వాడు బతుకున్న రోజుల్లో ఏదైనా మంచి చేస్తే వాడు బతుకు అర్థం ఉంటది. నీ షావుకారు నీకు మంచి చేసే పోయాడు కదయ్యా. రా లేచి కూర్చో, రా ఓ రౌండ్ వేసుకో. అదేంటో తెలియట్లేదు. నాకు బాగా నచ్చిన వాళ్ళని ఆ దేవుడు ఎక్కువ కాలం బతకనివ్వట్లేదు. నాన్న, అమ్మ, మన రాము, ఇప్పుడు మా అయ్యగారు. అయితే నన్ను కూడా ఇష్టపడు. నేను ఇక్కడ ఉండి మాత్రం చేసేదేముంది, తొందరగా పైకి పోదామని. చెడకమ్మా, చెడకు. ఏంటమ్మా ఏమైంది? పాప సాయంకాలం నుంచి ఏడుస్తూనే ఉందయ్యా. ఏం బాధో ఏంటో అది చెప్పలేకపోతుంది, ఏడుపు ఆపనంటుంది. అందుకే డాక్టర్ దగ్గర తీసుకుపోతున్నాను. పాపం దించండి. ఇదమ్మా. ఓయ్.